వైసీపీ హయాంలో బూతులతో రెచ్చిపోయిన సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్కు తీసుకొచ్చారు. పోసానిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు కర్నూలు, కడప మీదుగా ఓబులవారిపల్లెకు తరలించారు. ఓబులవారిపల్లె పీఎస్లో ఇప్పటికే ప్రభుత్వ వైద్యులు చేరుకున్నారు. పోసానికి పీఎస్లోనే ప్రభుత్వ వైద్యుని సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం విచారణ తర్వాత రాజంపేటలోని అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట పోసాని కృష్ణమురళిని హాజరుపరచనున్నారు. వర్గ విభేదాలు తలెత్తేలా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి 2 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరాన్ని పాల్పడడం వంటి అభియోగాలపై బీఎన్ఎస్లోని సెక్షన్ 195/1, 155/1, 74, 79 రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదైంది. ఈ కేసులోని పోలీసులు పోసానిని అరెస్ట్ చేశారు. రాజంపేట కోర్టులో ఆయన్ను హాజరుపరచనున్నారు. చెప్తారా గారు ఏమంటారు మీ అరెస్ట్ మీద? గారు చెప్తారా గారు ఏమంటారు మీ అరెస్ట్ మీద? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కడప ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు లైవ్ ద్వారా. రమణారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు, అసందర్భ ప్రేలాపనలకు అడ్డుకట్టబడిందని చెప్పచ్చు. అసభ్య పదజూలనతో చరిత్రకెక్కినటువంటి పోసానిని పూర్తిగా కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఓబులాపురం పోలీస్ స్టేషన్కి ఇప్పుడే తరలించారు. పూర్తిగా కూడా ఇక్కడ వైద్య చికిత్సలకు సంబంధించి, వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి పరీక్షలు ఇక్కడే చేస్తున్నారు. పూర్తిగా కూడా లోకల్ పిహెచ్సి డాక్టర్ ఇప్పటికే కాసేపటి క్రితమే ఓబులవారిపల్లికి సంబంధించిన పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. పూర్తిగా కూడా వైద్య పరీక్షలు అయితే లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఇటు హైదరాబాద్లో రాత్రి బయలుదేరి పూర్తిగా కూడా కడప నగరంలో కాసేపు కాలకృత్యాలకై సమయం వెచ్చించినటువంటి పోలీసులు కొద్ది క్షణాల క్రితమే ఓబులాపురం సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి అయితే కృష్ణమురళిని తరలించినటువంటి పరిస్థితి. పోలీసు పరిసరాలను పూర్తిగా కూడా ఇటు పోలీసులు అయితే డామినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. వైద్య పరీక్షల అనంతరం కూడా రైల్వే కోడూరులోని న్యాయస్థానానికి కూడా పోసాని మురళీకృష్ణని అయితే తరలించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు వచ్చినటువంటి క్రమంలో వారిని వారించి పూర్తిగా కూడా పోలీసులు వెనక్కి పంపేసినటువంటి ఆ క్రమం స్పష్టంగా ఉంది. పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఎక్కువ శాతంలో రెచ్చిపోయి అసభ్య పదజాలాన్ని వాడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగించేలాగా అరెస్టులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సభ్య సమాజం తలవంపులు తెచ్చే విధంగా కూడా అసంభవ ప్రేలాపనలు పడినటువంటి పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే చాలా రకాలుగా చాలా పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. తాజాగా ఓబులవారిపల్లికి సంబంధించినటువంటి పిఎస్లో జనసేన నేతలు అలాగే టీడీపీ శ్రేణులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేయగా ఆ కేసు నిమిత్తం ఇతన్ని ఇప్పటికైతే తీసుకొచ్చినటువంటి క్రమం ఉంది. దాదాపుగా సంబేపల్లి ఎస్ఐకి సంబంధించి భక్తవత్సలం ఆధ్వర్యంలో కూడా అరెస్టు నేపథ్యం అయితే కొనసాగుతూ ఉంది. కాసేపటి క్రితమే ఓబులవారిపల్లికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి అయితే పోసాని కృష్ణమురళిని చేరుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడ కేసుకు సంబంధించినటువంటి లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా కూడా రాబట్టేందుకు ఐఓ ఆధ్వర్యంలో హేమసుందరరావు అనేటువంటి సిఐ ఐఓ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాలయాపన కాకుండా ఒక ప్రభుత్వ వైద్యుని అయితే పోలీస్ స్టేషన్కి ఇక్కడికి ఆహ్వానించి పూర్తిగా అతని సమక్షంలో కూడా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. వైద్య పరీక్షల్లో సాధారణ స్థాయి సంబంధించినటువంటి చికిత్సలు కానీ పరీక్షలు కానీ మించినట్లయితే రిఫర్ చేస్తామంటూ ప్రభుత్వ వైద్యుడితో ఇప్పుడే సెలవిచ్చినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే వైద్య పరీక్షలు సక్రమంగా నిర్వహించినట్లయితే ఈ సాయంత్రం వరకు కూడా ఓబులవారిపల్లికి సంబంధించినటువంటి పిఎస్లోనే
కృష్ణమురళిని అయితే సుదీర్ఘంగా విచారించేటువంటి క్రమం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారి పైన పెద్ద ఎత్తున కూడా ఇతను అసందర్భ ప్రేరేపాలను పేలి ఉన్నాడు. అసభ్యకర రీతిలో కూడా అతను వ్యాఖ్యానించినటువంటి క్రమం పూర్తిగా కూడా సభ్య సమాజం తలదించుకునేలా ఉందంటూ కూడా పలువురు జనసేనకు సంబంధించినటువంటి నేతలు, టీడీపీ శ్రేణులు, ప్రజలు, స్వచ్ఛంద సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కేసులైతే ఫిర్యాదులు దాఖలు చేసినటువంటి క్రమంలో వరుసగా కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఒక ఓబులాపురమే కాదు, రాయచోటికి సంబంధించినటువంటి సంబేపల్లిలో కేసు ఉంది, అలాగే కడప నగరానికి సంబంధించినటువంటి వన్ టౌన్లో ఉంది, మైదుకూరుకు సంబంధించినటువంటి అర్బన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇతని పైన కేసులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ కేసుల్లో కూడా నేరుగా కూడా, ఎందుకంటే పోసాని ఉమ్మడి కడప జిల్లాకు వచ్చాడు కాబట్టి, పోలీసులు తీసుకొచ్చారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి నోటీసు సర్వ్ చేసేటువంటి క్రమంలో పోలీస్ శాఖ ఉందని సమాచారం ఉంది. ఈ నేపథ్యమే పూర్తిగా కూడా అడ్డు అదుపు లేకుండా అనర్గళంగా సాగినటువంటి అసందర్భ ప్రేలాపనలకు అడ్డుకట్టయితే పడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. పోసాని కృష్ణమురళి ఉదంతమే కాదు, చాలా మటుకు కూడా వైసీపీకి సంబంధించినటువంటి మద్దతుదారులు, వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి నిర్వాహకులు మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ వ్యవస్థలో సరికొత్త వివాదాలకు ఆజ్యం పోశారనేది మాత్రం చాలా నేరుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇటు కూటమి నేతలను, అలాగే టీడీపీ, వైసీపీ, బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలను, ఆ పార్టీకి సంబంధించినటువంటి రథసారథులను పెద్ద ఎత్తున కూడా దూషణల పర్వానికి అయితే దిగి పూర్తిగా కూడా అసందర్భమైనటువంటి ప్రేరేపణలతో పెద్ద ఎత్తున కూడా విమర్శలు గుప్పించినటువంటి క్రమం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎక్కువ సంబంధించినటువంటి అరెస్టులు, చాలా కేసుల్లో ఇప్పటికే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇతను పోసాని కృష్ణమురళి ఉదంతం ఇప్పటితో ముగిసేటువంటి అవకాశం కనపడలేదు. ప్రస్తుతం ఓబులవారిపల్లికి సంబంధించినటువంటి ఈ పోలీస్ స్టేషన్లోనే సుదీర్ఘమైనటువంటి విచారణ అనంతరం ఆయనను రైల్వే కోర్టు తరలించనున్నారు. అక్కడ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి తిరిగి అతన్ని పోలీసుకు సంబంధించినటువంటి కస్టడీకి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే ఆ పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 4:30 గంటల, ఈరోజు సాయంత్రం 4:30 గంటల అనంతరం కూడా రైల్వే కోడూరు న్యాయస్థానం ఎదుట కూడా పోసాని కృష్ణమురళిని అయితే ప్రవేశపెట్టేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కూడా కనపడుతున్నాయి. పూర్తిగా కూడా ఈ కేసులో సంబేపల్లికి సంబంధించినటువంటి పోలీసులు నిన్న హైదరాబాద్లో అతన్ని అదుపులోకి తీసుకొని పోసాని కృష్ణమురళి సత్యమని ఆయన కుమారునికి అయితే ప్రధానంగా అరెస్టును నిర్ధారిస్తూ వారికి వాకప్ చేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కర్నూలు, అలాగే నంద్యాల, మైదుకూరు, కడపల మీదుగా కూడా ఓబులవారిపల్లి పిఎస్కి అయితే అతన్ని తరలించినటువంటి నేపథ్యం. పూర్తిగా కూడా ఈ మార్గ మధ్యంలో కూడా చాలా పోలీస్ స్టేషన్లలో ఇప్పటివరకు అతని పైన వచ్చినటువంటి ఫిర్యాదులు, నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల తాలూకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక 4 సిఐల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఐఓ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఆ సమాచారాన్ని, ఆ ఫిర్యాదుల సారాంశాన్ని, ఎఫ్ఐఆర్లను కూడా ఇప్పటికే వీరు సేకరించారు. ఈ కేసులపైన కూడా ఉన్నతాధికారులు అయితే దీనిపైన సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా మీడియా సమావేశాల వేదికగా రెచ్చిపోయినటువంటి పోసాని ఉదంతం పూర్తిగా కూడా ఇప్పుడు కేసుల పాలైందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. పూర్తిగా నోటికి ఎంత వస్తే అంత, ఏది పడితేది, ఎలా పడితే అలాగ మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయో ఆ సందర్భాలన్నింటికీ కూడా చట్టం ముందు దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి. పూర్తిగా పోసాని కృష్ణమురళి సినీ రంగానికి సంబంధించినటువంటి ఒక నిర్మాతగాను, స్క్రిప్టు రచనా శాఖానికి సంబంధించినటువంటి సహకారంగాను పేరున్నటువంటి ఇతను పూర్తి స్థాయిలో కూడా సభ్య సమాజం తలవంపులు ఇచ్చే విధంగా కూడా ఆయన అసభ్య పదజాలాన్ని కూడా వినియోగించినటువంటి క్రమం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఆ రికార్డునంతా ఎవిడెన్స్ రూపంలో కూడా పోలీసులు క్రోడీకరించారు. దానికి సంబంధించి వివిధ సెక్షన్ల కింద అతని పైన కేసును అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో సుదీర్ఘమైనటువంటి విచారణలు ఉన్నారు. ఒక 4 సిఐలకు సంబంధించినటువంటి బృందం సమక్షంలో కూడా ఈ విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఓబులవారిపల్లికి సంబంధించినటువంటి ఈ పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఈ స్టేషన్ పరిసరాలను అన్నింటినీ డామినేట్ చేస్తున్నారు. ఈ స్టేషన్ పరిసరాలకు కూడా సాధారణ ప్రజలను కానీ ఎవరిని అనుమతించడం లేనటువంటి పరిస్థితి. పూర్తిగా మరికొంత సమయం తర్వాత విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షల అనంతరం కూడా రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి ఆ న్యాయస్థానానికి తరలించి అక్కడ రిమాండ్ విధించేటువంటి అవకాశం ఉంది. రిమాండ్ తర్వాత కూడా పోలీసులు కృష్ణమురళిని కస్టడీకి తీసుకున్నటువంటి అవకాశం కనపడతా ఉంది. రమణారెడ్డి, మరి కోర్టుకి తీసుకెళ్ళడానికి ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? అంటే ఇప్పటి వరకు దాదాపుగా 7-8 కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి ఉదంతం ఇప్పుడప్పుడే తెగేటువంటి పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే దాదాపుగా ఇటు సంబేపల్లి, ఓబులాపురం, కడప, మైదుకూరు లాంటి పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా పోలీసు
టీడీపీ జనసేన నేతలు విరివిగా కూడా అతనిపైన ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఉంది. మీడియా సమావేశాలు పెట్టి ఆయా పార్టీ అధ్యక్షులను పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి నిందారోపణలు చేసినటువంటి పరిస్థితి, అసభ్యకర పదజాలాన్ని దూషించేటటువంటి క్రమం ఏదైతే ఉందో దానిపైన పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ నిందించింది. పోసానిని అరెస్ట్ చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో దాదాపుగా ఇప్పటివరకు 8 కేసులు నమోదైనట్టుగా చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ కేసులో పూర్వాపరాలు పూర్తిగా కూడా ఒక కొలిక్కి వస్తే కానీ పోసానికి సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి విచారణ జరిగేటువంటి క్రమం ఉంది. కాబట్టి అరెస్ట్ అయినటువంటి కొంత సమయం సాంకేతికంగా చట్టపరంగా కొంత సమయం కేటాయిస్తారు. ఆ సమయంలోపు కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి అక్కడికే మళ్ళీ తిరిగి వేరొక కేసులో కూడా పోసాని కృష్ణమూర్తిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఈ సాయంత్రం 4:30 గంటల దాకా కూడా ఈ ఓవులవారిపల్లి పోలీస్ స్టేషన్లోనే పోసాని కృష్ణమూర్తిని విచారిస్తారు. ఇక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి సమయం మరింత కూడా ఆదా అయ్యేటువంటి పరిస్థితి. 4:30 గంటల తర్వాత మాత్రం రైల్వే కోడూరులోని న్యాయస్థానానికి పోసాని కృష్ణమూర్తిని తరలించేటువంటి అవకాశం ఉంది. న్యాయమూర్తి ఆదేశాల తర్వాత కూడా పోలీసులు ఈ కేసు యొక్క దర్యాప్తును కూడా కొనసాగించేటువంటి అవకాశం కనబడతా ఉంది. రైట్ రమణారెడ్డి. Ada